హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 4th ఫిబ్రవరి రోజు జరిగిన థర్డ్ షిఫ్ట్లోని ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో టోటల్గా 18 క్వశ్చన్స్ అనేవి చాలా క్లియర్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు సెండ్ చేయడం జరిగింది. సో వాటన్నింటి గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, హెచ్ఐవి ఎయిడ్స్ ఈజ్ కాజ్డ్ బై వైరస్ అనమాట. ఏ వైరస్ అంటే హెచ్ఐవి అనేది వైరస్ అనమాట. యాక్చువల్లీ ఎయిడ్స్ అనేది రోగం, అది రోగం కూడా కాదు, అదేంటంటే స్టేజ్ అనమాట. ఎయిడ్స్ ఇస్ ద స్టేజ్ దట్ ఈస్ కాజ్డ్ బై హెచ్ఐవి వైరస్. నెక్స్ట్ యూనిఫామ్, రెండో క్వశ్చన్, యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ ఎలా ఉంటుంది అన్నాడు. రిపీటెడ్ క్వశ్చన్, వెలాసిటీ ఎలా ఉంటుంది అంటే కాన్స్టంట్ వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ కాన్స్టంట్గా ఉంటేనే యాక్సిలరేషన్ 0 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మూడో క్వశ్చన్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఫ్రీ ఫాలింగ్ డిఫరెంట్ మాస్ ఆబ్జెక్ట్స్ హ్యాజ్ సేమ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు. సామాన్యంగా ఒక 10 కేజీల వస్తువు, 1 కేజీ వస్తువు రెండూ కూడా వ్యాక్యూమ్లో కొంత ఎత్తుపై నుంచి కిందకు వదిలినప్పుడు అవి సేమ్ టైంలో కిందకి చేరతాయి. రెండింటి మీద గురుత్వాకర్షణ శక్తి ఒకేలాగా ఉండిద్ది. కానీ ఎప్పుడైతే వాతావరణంలో తీసుకొస్తామో ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఉండటం వల్ల డిఫరెంట్ మాస్ ఉన్న ఆబ్జెక్ట్కి డిఫరెంట్ టైంతో కిందకి చేరుతాయి అన్నమాట. ఓకేనా. కానీ వస్తువు అనుభూతి చెందే గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటే, కానీ వస్తువు కిందకి చేరే సమయానికి సమయం మారింది. ఎందుకు సార్ సమయం మారింది అంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఫ్రీ ఫాలింగ్, స్వేచ్ఛాపతనంగా ఒక వస్తువు కిందకి పడుతున్నప్పుడు డిఫరెంట్ మాస్ ఆబ్జెక్ట్స్, వేరు వేరు ద్రవ్యరాశులు ఉన్న వస్తువులు కూడా సేమ్ గ్రావిటేషనల్ ఫోర్స్ని అనుభూతి చెందుతాయి. కానీ చేరే సమయం మారింది. ఎందుకు మారింది? జీ సేమే కదా అంటే ఇదిగోండి ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల. ఓకేనా. అదే వ్యాక్యూమ్లో అనుకోండి సేమ్ జీ సేమ్ టైం. అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు స్టేట్మెంట్ ఆధారంగా. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్ నేను ఏఎల్పి మాక్ 8లో కూడా అప్లోడ్ చేసి చెప్పాను. కంపల్సరీగా ఏఎల్పి మాక్ 8లో కూడా చూడండి. ఇప్పటి వరకు నేను చెప్పని పాయింట్ ఇప్పుడు చదువుతున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, అన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఏమవుతాయి అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అవుతాయి. ఓకేనా. ఆల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ కెన్ బికమ్ డబుల్ డిస్ప్లేస్మెంట్, బట్ ఆల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ నాట్ న్యూట్రలైజేషన్. మనకు తెలుసు కదా సిలాయిజమ్స్లో ఆల్ ఏ ఆర్ బి బట్ ఆల్ బి ఆర్ నాట్ ఏ. అలాగా ఆల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఆర్ డబుల్ డిస్ప్లేస్మెంట్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ న్యూట్రలైజ్ అవగలదా? ఎస్ అయింది, కానీ అన్నీ అవ్వవు. ఓకేనా. ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అయింది, ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ న్యూట్రలైజేషన్ అయింది, కానీ అన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ న్యూట్రలైజ్ అవ్వవు. దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎల్పి మాక్ 8లో వచ్చింది, చూడండి క్వశ్చన్. నెక్స్ట్ ఐదో క్వశ్చన్, విచ్ ఈజ్ ఆక్సిడేషన్ అన్నాడు. ఏది ఆక్సిడేషన్ జరిగింది అన్నాడు. సింపుల్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఆక్సిజన్ ఏమైపోయింది? లూజ్ అయిపోయింది. లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే సియుఓ ఏమైంది? రెడ్యూస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ H2 ఉంది, ఇక్కడికి వెళ్ళేటప్పటికి H2 దగ్గరికి ఏమొచ్చింది? ఆక్సిజన్ వచ్చింది, అంటే H2 ఏమైనట్టు? ఆక్సిడైజ్ అయినట్టు. ఇది ఏ రియాక్షను? రెడాక్స్ రియాక్షన్. రెడాక్స్ రియాక్షన్లో సియుఓ రెడ్యూస్ అయింది, H2 ఆక్సిడైజ్ అయింది. కాబట్టి ఐదో క్వశ్చన్కి ఆన్సర్ H2 అవ్వాలి. అది పెడితే రైట్ అన్నమాట. నెక్స్ట్ ఆరో క్వశ్చన్, ఎకో సౌండ్ మీద స్మాల్ ప్రాబ్లం. ఏ మ్యాన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మౌంటైన్ క్లాప్స్ హిస్ హ్యాండ్స్ అండ్ హియర్స్ ద ఎకో ఆఫ్టర్ 4 seconds. ఇలా మనిషి ఉన్నాడు, ఇది ఒక మౌంటైన్, ఇలా క్లాప్ కొట్టాడు, దానికి దీనికి మధ్య డిస్టెన్స్ D అనమాట. ఒకసారి క్లాప్ కొట్టాడంటే ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? 2D. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత? 340, టైం ఎంత?
4 2 ఒకట్లు 2 రోళ్ళు. డిస్టెన్స్ ఈక్వల్ టు 680 మీటర్లు. మనిషికి మౌంటైన్కి మధ్య డిస్టెన్స్ ఎంత? 680 మీటర్లు. అలా సాల్వ్ చేయాలి. సౌండ్ మీద ఎకో రిలేటెడ్గా అడిగిన ప్రాబ్లం అనమాట. ఓకేనా? ఇవి 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 7వ క్వశ్చన్. ఎం షెల్ హ్యాజ్ ఇట్స్ అవుటర్ మోస్ట్ ఎన్ వాల్యూ ఎంత అన్నాడు. ఒక కేంద్రకం చుట్టూ ఇలా మనకి షెల్స్ ఉంటాయి. మనం కే ఎల్ ఎం అని మాట్లాడుకుంటూ ఉంటాం. కే అంటే ఎన్ ఈక్వల్ టు 1, ఎల్ అంటే ఎన్ ఈక్వల్ టు 2, మరి ఎం అంటే ఎన్ వాల్యూ 3. సో ఎన్ వాల్యూ 3, ప్రిన్సిపల్ క్వాంటిటీ నెంబర్ 3 ఉంటే అది ఎం కర్పరం. కాబట్టి ఎన్ వాల్యూ అంటే 3. 7వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవ్వాలి. ఒకవేళ ఎలక్ట్రాన్స్ అడిగాడు అనుకోండి, 2n², 2 × 3² 9, 9 రోళ్ళు 18, ఎన్ వాల్యూ 3, ఎం కర్పరం, 18 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ప్రోటాన్స్ వేర్ టు బి ఫౌండ్ ఇన్ ద మాలిక్యూల్స్. ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్లో ఉంటాయి. నెక్స్ట్ 9వ క్వశ్చన్. ప్లాస్టిక్ని బెస్ట్ వేలో ఎలా యూజ్ చేయాలి? రీసైకిలా రీయూజా అన్నాడు. సామాన్యంగా ప్లాస్టిక్ని ముందు రీయూజ్ చేయాలి, దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. దాని తర్వాతే రీసైకిల్ చేయాలి. కాబట్టి ఆర్డర్ అడిగితే ఫస్ట్ రీయూజ్, తిరిగి వాడుకోవాలి, ఆ తర్వాత దాన్ని రీసైకిల్ చేయాలి. సో రీయూజ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఎమాంగ్ ది గివెన్ ఆప్షన్స్. లేదా ఆర్డర్ ప్రకారంగా ఇస్తే ఇలా రాయాలి 9వ క్వశ్చన్కి. 10వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కనెక్టింగ్ టిష్యూ అన్నాడు. మనకి కనెక్టింగ్ టిష్యూస్ అంటే ఏమొస్తాయి? బ్లడ్, కార్టిలేజ్, టెండాను, లెగమెంట్, ఇవన్నీ కనెక్టివ్ టిష్యూస్. ఇవి కాకుండా ఇచ్చిన వేరేది ఆన్సర్ అవ్వాలి. బికాస్ నాట్ అని అడిగాడు కాబట్టి. నెక్స్ట్ 11వ క్వశ్చన్. ఫీమేల్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఆడవాళ్ళలో జరిగే ఋతుస్రావ చక్ర సైకిల్ ఉండింది కదా, దాని మీద, ఆ ఋతుచక్రం మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. నెక్స్ట్ 12వ క్వశ్చన్. కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్ ఈజ్ ప్లేస్డ్ ప్యారలల్ టు ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాట్ విల్ బి ద టార్క్ యాక్టింగ్ ఆన్ ద సోలనాయిడ్? మస్తు క్వశ్చన్ ఇది. మనం మ్యాగ్నెటిజంలో మాట్లాడుకున్నాం. ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ థీటా. వాడేమడిగాడు? టార్క్ అడిగాడు. టార్క్ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే. వాడేమన్నాడు? ప్యారల్ అన్నాడు. ప్యారల్ అంటే 180 degrees తీసుకోవాలి. సైన్ 180 degrees అంటే ఎంత? 0. కాబట్టి ఓవరాల్గా ఫోర్స్ మొత్తం ఏమైపోయింది? 0 అయింది. ఆన్సర్ 0. 0 పెట్టిన వాళ్ళు కరెక్ట్ ఈ 12వ క్వశ్చన్కి. ఓకేనా? ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నువ్వు ప్యారలల్గా పెట్టకూడదు, ఇలా పర్పెండిక్యులర్గా కొంత యాంగిల్తో పెట్టాలి. అప్పుడే ఆ కండక్టర్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసిద్ది. ఓకేనా? నెక్స్ట్ 13వ క్వశ్చన్. ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ విల్ ఇంక్రీజ్ అన్నాడు. నంబర్ ఆఫ్ టర్న్స్ పెంచితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగిద్ది. సింపుల్ క్వశ్చన్. 14వ క్వశ్చన్. ఎడిషనల్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. ఎడిషన్ రియాక్షన్స్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? నూనెల హైడ్రోజనీకరణ, హైడ్రోజనేషన్. ఎడిషన్ రియాక్షన్ అంటే హైడ్రోజన్ కలపటం, ఒక కెమికల్ రియాక్షన్కి హైడ్రోజన్ యాడ్ చేయడం, దాన్ని హైడ్రోజనేషన్ అనొచ్చు. లేదా ఇంకో రకం ఉంది, పాలిమరైజేషన్ అనొచ్చు. ఇలా చాలా రకాలు ఉన్నాయి. హైడ్రోజన్ యాడ్ చేయడాన్ని ఎడిషనల్ రియాక్షన్ అంటారు. నూనెల హైడ్రోజనీకరణలో మనం మాట్లాడుకున్నాం. అలాంటిది కింద చూసి ఎక్కడ హైడ్రోజన్ కలుపుతున్నాడో చూసి దాన్ని టిక్ చేయాలి. తర్వాత ద పొజిషన్. ఓకే, 15వ క్వశ్చన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూద్దాం. ద పొజిషన్ ఆఫ్ పార్టికల్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద వెలాసిటీ ఫార్ములా అన్నాడు. సో వెలాసిటీ ఫార్ములా అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్, ఇది ఫార్ములా. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగాడో నాకు అర్థం కాల. పార్టికల్ చేంజెస్ అన్నాడు, ఎగ్జాక్ట్గా తెలిస్తే ఇంకా మనం చెప్పచ్చు. సో 15 క్వశ్చన్లు అయితే ఇంతవరకు మనకు తెలిసింది. చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్. రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఎందుకు వాడతారు? ముఖ్యంగా ప్రోటీన్ సింథసిస్. దీనిపైన రేబోజోమ్స్ ఉంటాయి, అందుకే రఫ్గా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఎస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా
ఇంకా చెప్పాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండిద్ది. ఓకేనా, 1 కన్నా ఎప్పుడు తక్కువ ఉండిద్ది, 1కి ఈక్వల్గా ఉండిద్ది లేదా 1 కన్నా ఎక్కువ ఉండిద్ది. సో n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో గ్రేటర్ దెన్ 1 అనే ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి టిక్ చేయొచ్చు. కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ అంటే ఫోకల్ లెంత్ ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. సో ఇదనమాట 18 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ కూడా చెప్పాను. చాలామంది పిల్లలు సార్ ఆన్సర్స్ కూడా చెప్పండి అంటున్నారు. క్వశ్చన్ క్లారిటీగా నాకు అర్థమైతే నేను ఆన్సర్ చెప్పగలను. ఓకేనా, కాబట్టి క్వశ్చన్స్ ఎవరైతే పిల్లలు సెండ్ చేస్తారో వాళ్ళు క్లియర్గా పెట్టారనుకోండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు సరిగ్గా పెట్టలేదు అనుకోండి, దాని మీద వచ్చింది అని చెబుతాను. ఓకేనా, ఆ విషయాన్ని గమనించండి. అంతేగాని సార్ పూర్తిగా చెప్పట్లేదు అనుకోవద్దు. ఓకేనా, నేను పెట్టిందే మీకు చెప్పడానికి, అలాంటిది మీకు ఎందుకు చెప్పను? కాబట్టి క్వశ్చన్ క్లారిటీ ఉండాలి, అప్పుడు నా ఆన్సర్లో షూరిటీ ఉండిద్ది. ఓకేనా, సో మీ వీడియోస్లో చూసిన క్వశ్చన్స్ వచ్చాయి, మ్యాక్సిమం అయ్యే వచ్చాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ బై శ్రీకాంత్ మిల్కూరి. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ సెండింగ్ క్వశ్చన్స్. 25లో 18 క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. ఆ 7 కూడా గుర్తుంటే అబ్బాయి పెట్టేవాడు, గుర్తులేవు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, పలానా క్వశ్చన్స్ ఇలా కాదు ఇలా అడిగాడని చెప్పండి. ఓకేనా, అప్పుడు వేరే ఎగ్జామ్స్ పిల్లలు చూస్తూ ఉంటారు కాబట్టి తర్వాత షిఫ్ట్ వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. సో 4th ఫిబ్రవరి రోజు అడిగిన 1st, 2nd, 3rd షిఫ్ట్ పేపర్లు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 3rd షిఫ్ట్ అయితే ఇంకా బాగా క్వశ్చన్స్ అనేవి క్లారిటీగా వచ్చాయి. సో ఎవరైతే పిల్లలు ఉన్నారో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నీట్గా నాకు సెండ్ చేయగలిగితే నేను ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. కాబట్టి 5వ తారీఖు జరిగే ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్లో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.